గ్రేట్ సార్, నాకు అదృష్టం దొరికింది. మీతో నేను వచ్చిన నేను ఎట్లా ఉంటది ఒక మనిషి జీవితం అని చూద్దామని వచ్చాను. నేను మెడికల్ రిప్రజెంటేటివ్ సార్, మేనేజర్ గా చేస్తాను. లోకల్ ఉంటే నా బండి వేసుకొని వెళ్తాను. ఈరోజు మహబూబ్నగర్ 3 days అవుతుంది. ఈ రోజే వచ్చిన ఆడ బస్ దిగి ర్యాపిడో బుక్ చేసుకొని వస్తున్నాను. అచ్చా ఓకే. ర్యాపిడో బుక్ చేసుకున్నాం. సో నీ ర్యాపిడో బండి నడిపింది నేనే అని తెలుసా? మాస్క్, హెల్మెట్ పెట్టుకున్నారు, మాస్క్ పెట్టుకున్నారు. ఒకవేళ తెలిసి ఉంటే నాతో ఏం మాట్లాడేవాడు? సరే షాక్ అయ్యాను సార్ మీరు వచ్చారని చెప్పి. అలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎందుకంటే మీలాంటి వాళ్ళని కలవాలంటే ఈజీ కాదు కదా సార్, మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి, తెలిసిన వాళ్ళు అవన్నీ ఉండాలి. యాక్చువల్గా నేను అంటే ఇట్లా సాధారణ ప్రజలతో మాట్లాడడానికి ఇది ఒక ఆప్షన్ అనుకున్నాను. తమ్ముడిది వెహికల్, ఆ వెహికల్ అయితే నేను ఒకసారి నడుపుతా, ఒకసారి పబ్లిక్ తో మాట్లాడతా. మా సెక్యూరిటీ కూడా వేరే బండి మీద వచ్చినారు. ఇప్పుడు ఇట్లా డైరెక్ట్ అసోసియేట్ కావడానికి వాళ్ళంతలో వాళ్ళు రావాలంటే వాళ్ళు సెక్యూరిటీ వేసుకొని రావాల్సింది. లేదు ఇండివిజువల్ గా ఇట్లా రావాలంటే ఇది ఫస్ట్ స్టెప్. అంటే నేను సాధారణంగా నేనేం చేసిన అంటే, నేను ఏదైనా ఒక ఎవరితోనైనా సామాన్య ప్రజలతో మాట్లాడదాం అనే ఉద్దేశంతో నేను ర్యాపిడో బండి నడిపినాయి. ర్యాపిడో బండిని మీ అన్న బుక్ చేసుకున్నాడు. ఆయన బండి ఎక్కి ఇక్కడ దాకా తీసుకొచ్చిన, ఆయన తీసుకొస్తూ మాట్లాడాను.